హలో ఫ్రెండ్స్, ఈరోజు గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. దీనికి మనం పాకం పట్టాల్సిన పని లేకుండా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇంక ఇప్పుడు మనకి సమ్మర్లో కదా, పిల్లలు ఏదో ఒకటి కావాలని అడుగుతూనే ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా సింపుల్గా చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. అలాగే పిల్లలు హాస్టల్లో ఉన్నా ఇవి చేసి ఇవ్వండి, ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇక దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఇలా ఒక గిన్నె తీసుకొని దీంట్లో ఒక హాఫ్ కప్పు షుగర్, మనం ఎంతైతే షుగర్ తీసుకుంటున్నామో అంతే నీళ్ళు తీసుకోండి. ఇదే కప్పుతో నీళ్ళు తీసుకోండి. సో ఈ రెండు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కరిగించుకున్న బటర్, ఇక్కడ నేను 1/3 కప్పు బటర్ వేస్తున్నాను. స్పూన్స్తో అయితే ఒక 3 స్పూన్స్ బటర్. ఇది మీరు బటర్ అన్నా వేసుకోండి, నెయ్యి అయినా వేసుకోండి, నూనె అంటే నూనె ఏది ఫ్లేవర్ లేకుండా నూనె ఉంటుంది కదా, సన్ఫ్లవర్, అదైనా వేసుకోండి. ఏది వేసినా బాగానే ఉంటుంది, కాకపోతే టేస్ట్ డిఫరెన్స్గా ఉంటుంది. బటర్ వేస్తే ఒకలాగా ఉంటుంది, నెయ్యి వేస్తే ఒకలాగా ఉంటుంది. ఇక్కడ నేను మాత్రం కరిగించిన బటర్ వేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక 2 స్పూన్ల డ్రై ఫ్రూట్స్, ఇక్కడ నేను జీడిపప్పు, బాదాము సన్నగా కట్ చేసుకు వేసుకున్నాను. అట్లాగే ఒక స్పూను నువ్వులు, ఇవన్నీ మనం తింటుంటే మంచిగా తగులుతాయని వేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా మంచిగా కొంచెం చక్కెర కరిగేంత వరకు కలిపేసుకొని 2 కప్పుల గోధుమ పిండి, సో చూసారు కదా, ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇది చాలా బాగుంటుందండి, గోధుమ పిండి వేసుకుంటున్నాను, మైదా వాడట్లేదు ఇక్కడ మనము. సో అలాగే ఒక 2 స్పూన్లు అంటే 1/4 కప్పు రవ్వ, ఇది చిరోటి రవ్వ అని దొరుకుతుంది మనకి. మన వీడియోలో చాలాసార్లు నేను దీంతో రెసిపీస్ చేశాను. ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుందండి, షాప్లో కన్నా మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. ఈ రవ్వ లేనప్పుడు మీరు నార్మల్ మనకి ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అదైనా వేసుకోండి. ఒక 2 స్పూన్లు ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోండి. సో చూసారు కదా, ఇక్కడ నాకు కొంచెం లూజ్గా అనిపిస్తుంది కాబట్టి ఇంకొక హాఫ్ కప్పు గోధుమ పిండి వేసాను. ఇక్కడ మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అంటూ ఏమీ లేదండి, మనం పిండి ఎంత బాగా తడుపుకుంటే పిండి అంత వేసుకోండి. అంటే చపాతీ పిండి ఎలా అయితే తడుపుకుంటామో అలా మంచిగా తడుపుకునేంత వరకు సరిపడా పిండి వేసుకుంటూ మంచిగా తడిపేసుకోండి. సో చూసారు కదా, ఇలా మంచిగా చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో సేమ్ అట్లా పిండి వేసుకొని మంచిగా తడిపేసుకొని ఒక 10 నిమిషాలు నాననిద్దాము. సో చూసారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత ఈ పిండిని తీసుకొని ఒక 3 భాగాలుగా చేసేసుకుందాం. ఇలా 3 భాగాలుగా చేసుకొని సో ఒక్కొక్క ముద్దని మనం మంచిగా ఒత్తేసుకోండి. మంచిగా ఒత్తేసుకుంటే ఏమవుతుందంటే మనము చేసేటప్పుడు క్రాక్స్ రాకుండా మంచిగా బిస్కెట్స్ అనేటివి నీట్గా వస్తాయి. కాబట్టి అలా మంచిగా ఒత్తేసుకొని మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోండి. ఇక్కడ మాత్రం నేను రౌండ్ షేప్లో చేస్తున్నాను, మీకు ఏ షేప్ అయితే ఇష్టమో ఆ షేప్లో చేసుకోండి. సో చూసారు కదా, చాలా ఈజీ అండి. ఇందులో మనకి ఎలాంటి పాకం పట్టే పని లేదు, అలాగే పాకం మంచిగా వస్తుందా రాదా అనే పని లేదు. సో సింపుల్గా షుగర్ వేసుకోండి, కలిపేసుకోండి. మరీ ముఖ్యంగా ఇందులో మైదా పిండి వాడకుండా మంచిగా గోధుమ పిండితో వాడుతున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. సో చూసారు కదా, ఈ విధంగా రోల్ చేసి పెట్టుకోండి. ఒక్కొక్క ముద్దను తీసుకొని ఇట్లా మంచిగా రోల్ చేసి పెట్టుకోండి. మీరు మంచిగా ఒత్తుకుంటే ఇలా క్రాక్స్ రాకుండా నీట్గా వస్తాయి. సో ఇట్లా 3 మన ముద్దలు తీసుకున్నాం కదా, ఈ 3 ముద్దలు ఇలాగే చేసి పెట్టుకోండి. సో మీకు ఇంతకుముందే చెప్పినట్టు క్రాక్స్ ఏమైనా వస్తుంటే ఇలా మంచిగా ఒత్తుకోండి. ఇలా మంచిగా ఒత్తేసుకుంటే అస్సలు ఏం క్రాక్ పడకుండా ఇలా నీట్గా రోల్ చేయడానికి వస్తుంది. సో చూసారు కదా, ఇప్పుడు ఈ రోల్ని ఒకటి తీసుకొని చిన్నగా కట్ చేసుకోండి. చెప్పాను కదా, మీకు నచ్చిన షేప్లో ఎలా అయినా చేసుకోండి. పొడుగ్గా అయినా రౌండ్గా అయినా ఏ షేప్లో నచ్చితే మీరు ఆ షేప్లో చేసుకొని ఇవి చేస్తూ ఉండగానే మీరు ఆయిల్ అనేది వేడి చేసుకొని పెట్టుకోండి. ఇవన్నీ అయ్యేలోపు మనకి ఆయిల్ కూడా వేడెక్కుతుంది. సో చూసారు కదా, నేను ఈరోజు రౌండ్ షేప్లో చేస్తున్నాను. జస్ట్ మీరు కట్ చేసుకున్న దాన్ని తీసుకొని ఇలా రౌండ్ షేప్లో చేసుకొని జస్ట్ కొంచెం అలా ప్రెస్ చేసి పెట్టేసుకోండి. ఇంక ఈ విధంగానే అన్నీ చేసేసుకుందాము. సో మనకి ఒక 2.5 కప్పులకి చూసారు కదా, ఇన్ని చాలా అవుతాయి మనకి. సో కాబట్టి 2.5 కప్పులతో మనకి ఇంత మంచి వెరైటీ అయిన బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. సో చూసారు కదా, ఇక్కడ నాకు ఈలోపు నూనె వేడెక్కింది. నూనెను మరీ ఎక్కువగా వేడి చేసుకోకండి, జస్ట్ కొంచెం గోరెచ్చగా కన్నా కొద్దిగా వేడైతే సరిపోతుంది.
సిమ్లోనే మంచిగా కాల్చేసుకోండి. హైలో పెట్టామనుకోండి తొందరగా కాలిపోయి లోపల కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని ఇలా మంచిగా రెడ్ కలర్ ఇలా వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఇంకా ఇవి మీకు ఒక నెల రోజుల వరకైనా స్టోర్ ఉంటాయండి. సో ఏం పాడవకుండా నెల రోజుల వరకు ఉంటాయి కాబట్టి పిల్లలకి హాస్టల్లోకి ఇచ్చినా చాలా బాగుంటాయి. పిల్లలు ఒక 2-3 తిన్నా హ్యాపీగా ఈజీగా తినేయచ్చు. సో ఇలా అన్నీ కాల్చేసుకున్నాను, చూసారు కదా. సో సిమ్లో పెట్టి కాల్చుకుంటాం కాబట్టి ఇలా మంచిగా క్రిస్పీగా వస్తాయి, చూస్తారు కదా. లోపల పిండి పిండి లేకుండా చాలా బాగుంటాయి, ట్రై చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. ఒక చిన్న లైక్ ఇస్తే ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది కాబట్టి చిన్న లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.